శ్రోతలందరికీ నా నమస్కారం. కథా ప్రయాణంలోకి పాటల పల్లకి శీర్షికకు స్వాగతం. నేను మీ అనసూయ. ఈ ఆదివారం నాడు పాటల పల్లకి శీర్షిక క్రింద మనం ప్రస్తావించుకునే పాట 1955వ సంవత్సరంలో విడుదలైన దొంగరాముడు చిత్రంలోని అనురాగము విరిసేన ఓ రే రాజా అనే పాట యొక్క నేపథ్య విశేషాలను. ఈ పాటను రచించినది సీనియర్ సముద్రాల్ గారు, స్వరపరిచినది పెండ్యాల గారు, గాత్రం శ్రీమతి పి సుశీల గారు. సాహిత్యానికి తగిన సంగీత వైభవం కలిగిన పెండ్యాల చిత్రం అన్నపూర్ణ వారి దొంగరాముడు. అశేష అభిమానుల హృదయాల్ని ఒక్కొమ్మడిగా దొంగిలించిన చిత్రం ఇది. శృతిమెత్తని సుస్పష్ట గాత్రంలో ఏ పాటనైనా, ఎలాంటి పాటనైనా, ఎంతటి పాటనైనా అవలీలగా పాడేయగల సుశీలకు సినీ రంగ ప్రవేశపు తొలి రోజుల్లో గాయనిగా బంగారు భవిష్యత్తు ఇచ్చిన పాట ఇది. పారిజాత సుమాలను, పొగడ పూలను, మల్లెలను కలగలిపి అల్లిన సుమహారంలా ఉంటుంది ఈ పాట. పదకర్త, స్వరకర్త, స్వరదాత కలిసిగా త్రివేణి మంజుల సంగీత సౌరభాలు గుబాళిస్తుంటాయి ఈ పాటలు. హృద్యమైన ఈ గీతం ఇలా సాగుతుంది. అనురాగము విరిసేనా ఓ రే రాజా, అనుతాపము తీరేనా, వినువీడి నేలే రాజువే నిరుపేద చెలిపై మనసవునా, అనురాగము విరిసేనా ఓ రే రాజా, నిలచేవు ముయిల మాటున పిలిచేవు కనుల గీటున, పులకించు నాదుడెంతము ఏనాటి ప్రేమబంధము ఓ రే రాజా, అనురాగము విరిసేనా ఓ రే రాజా. మునిసాగే మోహాలేమో వెనుకాడే సందేహాలేమో, నీ మనసేమో తేటగా తెనిగించవయ్యా మహారాజా ఓ రే రాజా, అనురాగము విరిసేనా ఓ రే రాజా, వినువీధి నేలే రాజుదే నిరుపేద చెలిపై మనసౌనా, అనురాగము విరిసేనా ఓ రే రాజా. సీనియర్ సముద్రాల లేఖిని ఈ చిత్రంలో ఈ కథాగీతాన్ని ఎంతో ఔచిత్యవంతంగా రాసి ఏకకాలంలో 2 లక్ష్యాలు సాధించింది. కథానాయక జమున నాయకుణ్ణి అనగా జగ్గయ్యను దృష్టిలో పెట్టుకుని అన్యాపదేశంగా చంద్రుణ్ణి ఉద్దేశించి పాడే పాట ఇది. కథానాయిక నిరుపేద, నాయకుడేమో సంపన్నుడు, విద్యాధికుడు. అందువల్ల తన పట్ల అతని దృష్టి ఏమిటో, ఎలాంటిదో తనకు తెలియదు. కానీ తన స్థాయి ఏమిటో తనకు తెలుసు. ఇలాంటి స్థితిలో తను గబాల్లా తన ప్రేమ భావాల్ని వ్యక్తీకరించేస్తే అతడు ప్రతికూలమైతే అభాసు పాలవుతానేమోనని భయందోడనా. ఈ మీమాంస భావాన్ని అటు జమున ముఖత, ఇటు సుశీల గాత్రం ద్వారా చాలా చక్కగా ఆవిష్కరించారు సముద్రాల. ఆ డోలాయమాన స్థితిని, మానసిక అనిస్థితిని జమున చాలా పరిణితితో తెరపై ప్రదర్శించారు. జమునకు ఉన్న పన్ను మీద పన్ను ఈ పాటలు ఒక ప్రత్యేక ఆకర్షణ. ఇది ఆ తర్వాత ఆమెకు చాలా సినిమాల్లో అదనపు యోగ్యత అయింది. ఈ పాటలో జమునని ఎక్కువగా ఎడంవైపు నుంచే చిత్రీకరించడం జరిగింది. దాంతో ఆమెకి కుడివైపున గల పన్ను మీద పన్ను దృశ్యపరంగా కొత్త అందాలను చూపించడం, ఆ పన్ను మీద పన్ను తర్వాత చిత్రాల్లో ఓ విశేషాకర్షణగా మారడం, తహసీల్దార్ గారి అమ్మాయి వంటి చిత్రాల్లో ఆ పన్ను మీదే ఓ డైలాగు ఉండడం, వీటన్నిటికీ అనురాగం విరిసేన పాటే శుభారంభం కావటం ఓ చెప్పుకోదగ్గ విశేషం. పెండ్యాల ఏనాడు బోలెడు ఆర్కెస్ట్రాతో, బోలెడు రొద చేసే వాద్య మహాసభలు ఏర్పాటు చేసి రికార్డింగులు చేయలేదు. శబ్దాడంబరం కాక నాదాత్మ ఆయన స్వరకల్పంలో ధ్రువంగా దర్శనమిచ్చేది. శ్రవణేంద్రియానికి దర్శనమిచ్చే ఆలాపన అది. రవమది, రాగమది, పొగడ పూలమాలను గుర్తు చేసే ఈ సుకుమార సురభిల గేయ పంక్తులకు హిందుస్థానీ తోడి నటభైరవి రాగాల మిశ్రమంలో పెండ్యాల స్వరాభిషేకం చేశారు. సుశీల తనవంతుగా తాను ఈ పాటకు పంచామృత గాత్రాభిషేకం చేసినట్లు ఉంటుంది. ఇది నిజమో కాదో ఒకసారి ఓ రే రాజా, నిరుపేద చెలిపై మనసవునా అన్న పంక్తులను మననం చేసుకోండి. సుశీల గాత్రధర్మాలు పారిజాతాల గుబాళింపుల్ని ఇస్తాయి. ఓ విధంగా చెప్పాలంటే సుశీలకు స్వర ప్రియత్వమే కాదు, అక్షర ప్రియత్వం, సాహిత్యాభిలాష మెండుగా ఉన్నందువల్ల పదాలలోని రమ్యత, రసికతలను అవలీలగా అవపోసన చేయగల దేశాలే అయ్యారు. జాలితో కూడిన కరుణరసాన్ని, నిస్సహాయతతో కూడిన నిర్లిప్తతలను ఈ పాటలో చాలా అద్భుతంగా పలికించారు ఆమె. సుశీల గారి గళంలో స్వర సౌకుమార్య ధోరణులు బాగా వినిపిస్తాయి.
అది ఏ రసమైనా సరే. ఆకాశంలోని చందమామకు నేల మీద చెలియపై ప్రేమ కలగడం, మేఘాల చాటుకు నిలవడం, కనుగీటుతో పిలవడం, మనసు పులకించడం వంటి భావాల్ని ఆమె పలికిన తీరు ఎంతో హృద్యంగా, లలితంగా ఉంటుంది. సుశీల 15 రోజులు రిహార్సల్స్ చేశారు ఈ పాటకు. ఎంతటి పాటనైనా మంచినీళ్లు తాగినంత తేలిగ్గా పాడే ఆమె ఒక్క పెండ్యాల సంగీతంలో మాత్రం తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఎస్ వరలక్ష్మితో కలిసి మహామంత్రి తిమ్మరసులోను, మీరజాలగలడా శ్రీకృష్ణ తులాభారంలో సినిమాలోనూ ఆ పాటలకు చాలా శ్రమించారు. అందుకే అవి క్లాసిక్స్ అయ్యాయి. గాయని గాయకుల ప్రతిభలకు వన్నె ఇలాంటి పాటలెన్నో నలుపు తెలుపు చిత్రాల స్వర్ణయుగానికి ప్రతీకలుగా, ప్రమాణాలుగా నిలిచిపోయాయి. ఈ పాటను పి. సుశీల గారు గానం చేస్తే జమున గారు అభినయించారు. సన్నివేశ ప్రాధాన్యంగా జగ్గయ్య వేరే షాట్లలో అక్కడక్కడ కనిపిస్తారు. ఇది పూర్తిగా పెండ్యాల వారి మార్కు పాట. పెండ్యాల మార్కు భీంప్లాస్ రాగం పాటంతా పరుచుకుని వినిపిస్తూ ఉంటుంది. కావాలంటే చరణాలలోని మొదటి 2 లైన్లు ఆలపించుకుని చూడండి. ఆ ఆలాపన ఓ నెలరాజా వెన్నెల రాజా, మా వన్నెలన్నీ చిన్నెలన్నీ నీకేనాయి భట్టి విక్రమార్క చిత్రం నుంచి. ఆ పూలదారులలో ఆ నీలితారల వెన్నెల స్నానాలు చేయదమా, నా కంటి పాపల్లో నిలిచిపోరా వాగ్దానం సినిమా నుంచి. నీలి మేఘాలలో గాలి కెరటాలలో బావామర్దుల చిత్రం నుంచి. ధరణి నేమి మహిమ చూప ద్వారకలో నింటివో దేవదేవ నారాయణ శ్రీకృష్ణార్జున యుద్ధం సినిమా నుంచి. ఆ వరసలను మన మనసుల్లో కదలాడేటట్లు చేస్తుంది భీంప్లాస్లో పెండ్యాల మార్కు వసలివి. విన్నారుగా ఈ దొంగరాముడు సినిమాలోని అనురాగము విరిసైన ఓడే రాజా అనుతాపము తీరేనా అనే హృద్యమైన గీతం యొక్క విశేషాలను వచ్చే వారం మరో మంచి పాట యొక్క విశేషాలతో